ఈరోజు చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎట్లా అంటే మనలాగానే ఒకప్పుడు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు పాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్కి పోయినట్టు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అందువల్ల వాళ్ళు చెప్పింది వింటాము. రాణి కూడా ఇక్కడ చూపించుకొని బిడ్డ. నా పేరు రాణి. నాకు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది, కానీ పిల్లలు కలగలేదు. కానీ నేను పిల్లలు కలగనప్పుడు నేను బాధపడేదాన్ని. అందరూ ఏం మా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు లేరా అని అడిగితే ఇస్తాడండి దేవుడు ఇస్తాడు నేను అనుకునేదాన్ని, కానీ బాధపడేదాన్ని. అందరూ పిల్లల్ని తీసుకొని భార్యాభర్తలు పిల్లలు పోతుంటే చాలా బాధపడేదాన్ని. నాకు పిల్లలు ఎప్పుడు కలుగుతారా, నాకు పిల్లలు లేరే, మన మధ్యలో బాబు ఎప్పుడు వస్తాడని చెప్పి చాలా బాధపడేదాన్ని. కానీ అయితే అత్త వాళ్ళు అయితే మాత్రం ప్రెజర్ చేసేవాళ్ళు కాదు మేడం. నేనే బాధపడేదాన్ని పిల్లలు లేరు పిల్లలని. కానీ అప్పుడు మా చెల్లి ఇక్కడ జాబ్ చేసేది మేడం దగ్గర. నువ్వు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాను మేడం దగ్గర చూయించుకోమని అని అన్నారు. నేను ఒక 2 టైమ్స్ ఏమో వచ్చాను, అంటే మామూలుగా ఊరినే వచ్చి వెళ్ళిపోయేదాన్ని టెస్ట్లే చేసుకుని. కానీ నిజంగా ఒకసారి మీటింగ్కి వచ్చి కౌన్సిలింగ్లో ఉండండి మీరు రండి అని మేడం గారు చెప్పినప్పుడు నేను మీటింగ్కి వచ్చిన తర్వాత అవును నిజమే కదా, మనకెందుకు కలుగరు అని ఆలోచించుకొని నేను వచ్చి కౌన్సిలింగ్లో అన్ని టెస్టులు అన్నీ చేయించుకొని కౌన్సిలింగ్లో వినిన తర్వాత మేడం గారు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత నువ్వెందుకు బాధపడుతున్నావు రాని, ప్రతి ఒక్కరికి దేవుడు బిడ్డని ఇస్తాడు, నువ్వు బాధపడకు, నువ్వు ముందు అసలు నీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ తీసేసేయి, ముందు నీకు మంచి బిడ్డకు నాకు మంచి బిడ్డని దేవుడు ఇస్తాడు, నాకు మంచి బిడ్డ కలుగుతుంది అని నువ్వు మనసులో అనుకో అని అన్నారు. సరే అని చెప్పి నేను మేడం చెప్పిన విధంగానే ఇంటికి వెళ్ళిన తర్వాత దానితో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ చేయమని మేడం గారు చెప్పారు. అదేవిధంగా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాటరు అవన్నీ కంపల్సరీ చేశాను. నేను చేసిన తర్వాత నేను June 1st మేడం దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. June 18th అంతా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తర్వాత మేడం దగ్గరికి వచ్చి మేడం ఇలా మీరు చెప్పిన తర్వాత ఇట్లా నాకు కన్ఫర్మ్ అయింది మేడం అని చెప్పి మేడం గారు చెప్పినప్పుడు అప్పటి నుంచి మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇక్కడ మేడం గారు చూయించుకుంటూ ఉన్నప్పుడు ప్రతి బాబు ఎదుగుతున్నప్పుడు నువ్వు నీ బిడ్డతో నువ్వు రోజు మాట్లాడాలి రాని అని అడిగినప్పుడు నేను బాబుతో లోపల బేబీతో రోజు మాట్లాడేదాన్ని. నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు మంచిగా బాగా ఎదగాలి, నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకోవాలి నాన్న అని చెప్పేసి నేను బాబుతో రోజు మాట్లాడేదాన్ని. అలాగే మేడం గారు చెప్పినప్పుడు అవన్నీ తప్పనిసరి చేసేదాన్ని. అసలు నేను అనుకోలేదు అసలు నిజంగా నేను తల్లిని అవుతానని. అట్లాగే ఇప్పుడు నాకు ఒక బాబు. మేడం గారు ఇంకా లాస్ట్ ఇంకా 9th మంత్ పెట్టిన తర్వాత 8th మంత్లో బాబు ఎదురు కాలుతున్నాడని స్కాన్లో వచ్చింది. కానీ నేను చాలా భయపడ్డాను. కానీ మేడం గారు ఒకే ఒక మాట అన్నారు, అది బిడ్డ తిరుగుతూ ఉంటుంది రాని, నువ్వు టెన్షన్ పడకూడదు, మెయిన్ బిడ్డతో బాగా మాట్లాడుకో, నీకు మంచి బిడ్డని ఇస్తాడు, నువ్వు అదేం కాదు అని అన్నారు. తర్వాత నాకు ఇక్కడ ఎక్సర్సైజ్లు చెప్తారు కదా మేడం గారు, ఆ రీతిగా అన్నీ చేశాను అనమాట. నాకు తెలియకుండానే అసలు నేనే అనుకోలేదు నాకు నార్మల్ డెలివరీ అవుతుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చెప్పినట్టు నేను 9th మంత్లో 8th మంత్ దాకా నేను మేడం గారు చెప్పినట్టు రెస్ట్ తీసుకున్నాను. అసలు 9th మంత్లోనే అసలు నేను అప్పుడే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయమనుకు మేడం అది చెప్పిన తర్వాత వెంటనే అది చేసిన తర్వాత 9th మంత్లో బాబుని నేను నార్మల్ డెలివరీ అయింది ఇక్కడే. అసలు నిజంగా నేను మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.